అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఐటీ నిపుణులకు సంతోషకర సమాచారం. కళాకారులకు వివాదాలు తీరతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. ప్రతికూల రంగు బంగారు. సత్యనారాయణ స్వామిని పూజించండి. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం మిథునం. బంధువుల ఆదరణ లభిస్తుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆర్థిక విషయాల్లో ప్రగతి కనిపిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు సహాయం అందిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాణిజ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు గుర్తింపు తథ్యం. కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు విశేష ఆదరణ లభిస్తుంది. ప్రతికూల రంగు తెలుపు. దత్తాత్రేయ స్వామిని పూజించండి. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం కర్కాటకం. రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కలహాలు. మానసిక ఆందోళన. వివాదాలకు దూరంగా ఉండండి. వాణిజ్య వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు కాస్త నిరాశ. కళాకారులకు అంచనాలలో పొరపాట్లు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు నిరాశ తప్పదు. ప్రతికూల రంగు కాఫీ. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం సింహం. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. భూసంబంధిత రుగ్మతలు. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో విరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వాణిజ్య వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. రాజకీయ కళారంగాల వారికి ఒడిదుడుకులు. లక్కీ సంఖ్య 69 మరియు లక్కీ కలర్ నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.